హాయ్ ఎవ్రీవన్. బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకుండా ఎలా అరికట్టాలి? బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల బిగ్ బాస్కి మచ్చ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి. వ్యూవర్స్ ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బిగ్ బాస్ ఎంతో పాపులారిటీ కలిగిన ఈ షోలో కంటెస్టెంట్స్ పాల్గొనడం వల్ల తమ పాపులారిటీ పెరగడంతో వారికి మూవీ ఛాన్సెస్ అలాగే ఇంకా కెరీర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుందని పార్టిసిపేట్ చేయాలనుకుంటారు. కానీ కొంతమంది బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ని వారి కెరియర్ గ్రోత్కి కాకుండా వారి బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక యూట్యూబ్, ఇన్స్టా లాంటి పలు రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పోస్టులు, వీడియోలు చేయడం వల్ల అమాయకమైన వారి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసి అమాయకులు బలవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిలో ఎక్కువ మంది మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉండడం విశేషం. మరి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేయకుండా ఉండాలంటే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే ముందు కంటెస్టెంట్స్కి 1 year స్టార్ మాలా షో కాకుండా వేరే షోస్లో చేయకూడదని అగ్రిమెంట్ ఎలా అయితే సైన్ చేయించుకుంటారో అలాగే లైఫ్ లాంగ్ బెట్టింగ్ యాప్స్లో కూడా ప్రమోట్ చేయమని వారి చేత సైన్ చేయించేలా చేయాలి. దీంతో ఎవరు కూడా బిగ్ బాస్ తర్వాత ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయరు. సైన్ చేసిన వారిని బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా సెలెక్ట్ చేయాలి. దీంతో బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయకుండా అరికట్టవచ్చు. మరి ఈ విధంగా చేయడం వల్ల యూజ్ ఉంటుందని అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే బెట్టింగ్ యాప్స్ అరికట్టడానికి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.